భారతదేశం ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందని అక్కసుతో కొన్ని దేశాలు మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర పన్ని పాకిస్తాన్తో కలిసి భారత్పై ఉగ్రదాడులు చేయించామని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. భారత్పై దాడి చేస్తే ఏ విధంగా ప్రతిస్పందన ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలు తెలుసుకున్నాయని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భీమవరంలో నిర్వహించిన తిరంగాలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. విశాఖోడూరు వంతెన నుంచి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు తిరంగా యాత్ర కొనసాగింది. చైనా, టర్కీల నుంచి ఆయుధాలు సమకూర్చుకున్న పాకిస్తాన్ పరిస్థితి దయనీయమైందని, తద్వారా చైనా ఆయుధ ఉత్పత్తుల వ్యాపారంపై ఆర్థిక నష్టం కలగబోతోందని అన్నారు. ఇలా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర వేలాది మంది పౌరులతో నిర్వహించడం జరిగింది. ఏదైతే పహల్గామ్ లో టూరిస్టుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉన్నదో ఈ చర్యకు పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుండి మద్దతు లభించింది. ఈ చర్య పెద్ద ఎత్తున విజయవంతమైంది. భారత్ లో దాడులకు పాల్పడితే ఏ విధంగా భారత ప్రభుత్వం యొక్క స్పందన ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలకు ఇవాళ తెలియజేయడం జరిగింది. ఇవాళ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం